విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏంటి దీపక్ ఫేస్లో ఏదో కొత్త కళ కనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉన్నాడు. జనాన్ని బాధ పెడతాడు కానీ ఆయన మాత్రం ఆనందంగానే ఉంటాడు తాతయ్య. అదేంటి వినోద్? జాగింగ్ అని చెప్పి కారుతో పాటు పరిగెత్తించాడట, అందుకని వాళ్ళ నాన్న మీద కోపం. అదా సంగతి. లక్ష్మి, దీపక్ పెళ్లి సంగతి వినగానే అందరం ఎంతో సంతోషించాం. చాలా మంచి పని చేశావు దీపక్. ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి బతుకు నిలబెట్టావు. యు ఆర్ గ్రేట్. లక్ష్మి, ఇంతకీ భార్గవేది? లోపలేదో పనిలో ఉన్నట్టుంది, పిలుస్తానుండండి. భార్గవి, వస్తున్నానత్తయ్య. దండలో గారు బాగున్నావా భార్గవి? ఓలమ్మ నానండి నోకల్నే. తెలుసులే, భార్గవి అని పిలవగానే నువ్వొచ్చావుగా, అందుకే అలా జోక్ చేశాను. అసరే, నువ్వేంటి ఇక్కడున్నావు? మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను కాదు ముందు మమ్మల్ని తిడుతుంది. మీ అమ్మగారు బాగున్నారా? ఏటి బాగోలేండి, అయినోళ్ళు అందరూ ఉన్నా ఒక్కలే మిగిలిపోనారు. అందరితో కలిసి చక్కగా ఉండొచ్చు కదా, ఉండరు. ఎవ్వులతోనూ కలవరు. తీసుకోండి బాబు. నమస్కారం అండి. ఏమ్మా భార్గవి, నేను గుర్తున్నానా? ఓసారి నేను మీ ఇంటికి వస్తే బాగా చివాట్లు పెట్టి పంపించావు. పోనీ అదైనా గుర్తుందా? సారీ అండి, అప్పట్లో మనుషుల విలువ తెలియక అలా మూర్ఖంగా ప్రవర్తించాను. సరదాగా అన్నానులేమ్మా. భార్గవి, నా కూతురంటే నాకు ప్రాణం. అందరి నాన్నలాగే కూతురు దగ్గర ఉండాలని, చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించాలని, చక్కగా పెళ్లి చేసి పంపించాలని ఎన్నో అనుకున్నాను. కానీ మా ఇద్దరికి మధ్య రోజే అడ్డుగోడలా నిలబడింది. కన్న కూతుర్ని చూడ్డానికి లేదు, ముద్దు చేయడానికి లేదు, ముచ్చట తీర్చడానికి లేదు, కనీసం నా కూతురని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేసింది. భార్గవిని కలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. శత్రువులాగే మిగిలిపోయాం. చివరి చూపులు కూడా లేకుండా నా కూతురు వెళ్ళిపోయింది. నా బాధ ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి, నరకం అనుభవించేవాణ్ణి. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు నువ్వు నా కూతురు స్థానంలోకి వచ్చావు కాబట్టి నువ్వు నా కూతురువే. అంతేకాదు, నువ్వు నన్ను నాన్న అని పిలిస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తానమ్మా. అలాగేనండి. అలాగేనండి అన్నావు, కానీ నాన్న అని మాత్రం పిలవన్నమాట. అలాగే నాన్న. గతంలో జరిగినవన్నీ మర్చిపోయి సుఖంగా సంతోషంగా ఉండమ్మా. ఇంత మంచి మనుషుల మధ్యకు వచ్చావు, నిజంగా అదృష్టవంతురాలివి. ఏమిటమ్మా ఇది? లేలే. గాడ్ బ్లెస్ యూ. ఆపరేషన్ డేట్ ఏదైనా ఫిక్స్ చేశారా డాక్టర్? చేశానమ్మా. 4 రోజుల్లో ఆపరేషన్, అంటే 15న. మనం ఎలిజబెత్ ట్రస్ట్ని అప్రోచ్ చేయడం చాలా మంచిదైంది. వాళ్ళు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి డబ్బు శాంక్షన్ చేశారు కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు. ఏవో మందులు అవి కొనాలి తప్ప పెద్ద ఖర్చంటూ ఏమీ ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్.
ఓలో ఓలో నాను నోకాలు మాట్లాడుతున్నాను. అవును, రోజుగారు పని మనిషినే. అయితే ఏంటి, అదేదో కలెక్టర్ ఉద్యోగమా గవర్నర్ ఉద్యోగమా అదేంటి లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అని గొడ్డు సేకరి చేయడం తప్ప ఇక్కడ ఏంటి లేదు. మా అమ్మగారు గొప్పారే, కానీ ఏటి లాభం? ఆవిడ కాడు పని చేసే కంటే పేడ పిసుకొని పిడకలు చేసుకోవడం నయం. ఏంటి నానెందుకుంటున్నాను అంటున్నావా? పాపం ముసలావిడ, నాను కూడా లేకపోతే చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని జాలిపడి ఉంటున్నా. ఏటి లచ్చిందేవి గారి గురించి అడుగుతున్నావా? నిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినానులే. ఆ ఆయమ్మకేటి చెప్పినట్టు చక్కటి కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు. అబ్బో, ఆ ఇల్లంతా సందడే సందడి. ఒప్పుడు కలకల కలకల ఆడిపోతుంటది. ఏంటి సెలసని పోయిగారా? సెలసని గారి గురించేగా నువ్వు అడుగుతున్నావు. అదేటి నీకు ఇంకా తెలదా? ఒయ్యగారు అమెరికా నుంచి వచ్చేసినారు. రావడం లచ్చిందేవి గారి ఇంటికి వెళ్ళిపోయినారు. ఎందుకంతా వేటి, వాళ్ళిద్దరూ కాబోయే మూడి పిల్లలు కదా. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, మరి ఒకరినొకరు చూసుకోవాలని మనసిప్పు కబుర్లు చెప్పుకోవాలని ఉండదేటి. ఒయ్యగారు రాగానే సందడే సందడి. ఒక పక్క లచ్చిందేవి గారు సలసనయ్య గారు, మరో పక్క దీపక్ బాబు భార్గవి, ఇంకో పక్క వినోద్ బాబు సందమ్మ గారు. జట్లే జట్లు, కబుర్లే కబుర్లు. ఏటి కొత్త కోడలు భార్గవా? ఆ పిల్లకేటి బంగారం. మా అమ్మగారంతా సీలు కొట్టేసినారు కానీ వాళ్ళైతే నెత్తి మీద పువ్వు కూడా పెట్టుకుంటున్నారు. అంత మంచి పిల్ల. సెలసన్నయ్య గారు కూడా ఆ పిల్లని చూసి, నువ్వు నా కూతురు జాగాలోకి వచ్చేసావు, అంతసేత నువ్వు నా కూతురువే అని ఎంత మురిసిపోయారో. ఏటి ఈ ఇంటి సంగత అది మాత్రం అడక్కు. ఈ ఇంట్లో పిల్ల జల్ల కొడుకు కోడలు ఎవ్వులు ఉండరు. ఇది ఒక శశానంలాగా ఉంటుంది. అందులో మా అమ్మగారు నాను దెయ్యాలాగా తిరుగుతుంటాం. అది సంగతి. ఎంతసేపు మాట్లాడమంటావు? ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. మా అమ్మగారికి తెలిసిందంటే అమ్మోర్లాగా మీద అడిపోద్ది. మరో పారు మాట్లాడుకుందాం కానీ ఫోన్ ఎట్టి ఎట్టి. నూకాలు ఆయ్ ఏటమ్మ గారు పిలిచారా? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఊరా వేడుంటుంది, ఏదో కట్టసుఖం మాట్లాడుకుంటున్నాం. అది సరే, ఈ ఇంటి సంగతులు ఎందుకు చెప్తున్నా? అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఏడు చెప్పమంటారు? తమరు చెప్పకపోతే మాత్రం మన ఇంటి బాగోదు ఎవ్వురు తెలదనుకుంటున్నారేటి? తమరు ఒయ్యగారు ఒగ్గేసిన కాడి నుంచి లచ్చిందేవి గారిని పెళ్లి చేసుకునే వరకు మన ఇంటి బాగోతు అందరికి తెలిసాయే. ఎవ్వులు ఎలాగున్నా తమరు సేవ కొట్టినట్టయినా నేదాయే. అయినా నాకెందుకు, శాదత్తో మొగుడు చెప్తే ఎండు గిలితే ఎడుతాడని మీకు తెలదు. ఎవ్వులని చెప్తే వినిపించుకోరాయే. అందుకని తమతో పాటు ఈ ఇంట్లో ఉన్నందుకు నాకు కూడా ఈ బాధలు తప్పవు. గుడ్ మార్నింగ్. నువ్వా రాజు? రారా కూర్చో. ముద్దపప్పు ఉన్నాడా? ఎవరు? మీ ఫ్రెండేనా? ఉన్నాడు. ఏంటి హనీమూన్కి వెళ్తానంటున్నాడా? మేమిద్దరం వెళ్తే ఏం బాగుంటుందిలేమ్మా. నువ్వు, సంధ్య, వినోద్ అందరూ రావాలంటున్నాడా? అదేం లేదులే, ముందు వెళ్ళనన్నాడు కానీ తర్వాత ఒప్పుకున్నాళ్లే. కాలేజీలో కూడా అంతే. మేమంతా సరదాగా సినిమాలు షికార్లు అంటూ తిరిగేవాళ్ళం. కానీ వీడు మాత్రం గోడకు అంటించిన పోస్టర్లా రూమ్లోనే అతుక్కుపోయేవాడు. ఏమన్నా అంటే గుమ్మడి గారిలా గంభీరంగా ముఖం పెట్టి కెరీరే ఫస్ట్ అనేవాడు. ఇదిగో వీసా, పాస్పోర్ట్, టికెట్స్ అన్నీ రెడీ. వీడిని ఏదోలా ఫ్లైట్ ఎక్కించేస్తే ఓ పని అయిపోతుంది. నీ ఫ్రెండ్ని పిలుస్తాను, అదేదో నువ్వే వాడికి చెప్పు. దీపక్, దీపక్.
ఇలాంటి అన్వాంటెడ్ పర్సన్ని లోపలికి ఎందుకు రానిచ్చావు? ఇప్పుడు నేనే మోస్ట్ వాంటింగ్, లేకపోతే నో హనీమూన్. మేడ మీద కూర్చొని తేనె నాకుతూ చంద్రుని చూసుకోవాల్సిందే. అమ్మా, ఈ పని వీడికి ఎందుకు అప్పచెప్పావమ్మా? వీడో క్రూక్, వీసా అని పాస్పోర్ట్ అని ఎంతో కొంత నొక్కేసి ఉంటాడు. ఏరా, నువ్వు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పుంటే డెఫినెట్గా నొక్కేసి ఉండేవాడిని. అమ్మ చెప్పింది కదా, అందుకే సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకోలేదు. ఒరేయ్, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా, అంతేగాని ఫ్లైట్ ఎక్కి ఆఫీస్ మూడ్లో ఉండి ఏ టెండరో గుర్తొచ్చి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి ఆపండి అంటే ఆపరు. సో ఫైల్స్ అన్నీ ఇక్కడే వదిలేసి ఫ్రెష్ మైండ్తో వెళ్ళిరా. చూడమ్మా భార్గవి, అందరూ హోమ్ సిక్ అయితే వీడు ఆఫీస్ సిక్, కాబట్టి నువ్వే కంట్రోల్ చేయాలి వీడిని. ఎనీవే, విష్ యూ హ్యాపీ జర్నీ. మరి నేను వెళ్ళొస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. నేను రాగానే కలుస్తాను. అలాగే లేరా అమ్మా, వెళ్ళొస్తాను. భార్గవి, వెళ్ళొస్తాను. నాగరాజు వస్తే తుఫాన్ వచ్చి వెలిసినట్టే, మాటలు పోగు. నాన్ స్టాప్గా అలా మాట్లాడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళమ్మ వసెక్కువ పోసిందేమో. అదే వాడికి అడ్వాంటేజ్ అయిందమ్మా. ఆ మాటలతో జనాన్ని మాయ చేసి బతికేస్తున్నాడు. ఓహో, ఆఫీస్ ఎగ్గొట్టేసి హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇదేంటి ట్రావెల్ ఏజెన్సీ కవర్లో ఉంది? వీసా, పాస్పోర్ట్, టికెట్స్. ఎవరి కోసం ఇవి? అలా తెలియనట్టు అడుగుతావేంటి? మావయ్య అత్తయ్య హనీమూన్కి వెళ్తున్నారు. రియల్లీ? టికెట్స్ అవి కనపడడం లేదు. ఐసి, నాకు తెలియకుండానే ఇంట్లో ఇన్ని కుట్రలు జరిగిపోతున్నాయి అన్నమాట. నానమ్మ, నువ్వు కూడా నాకు ఇంత ద్రోహం చేస్తావు అనుకోలేదు. ఏమైంది వినోద్? కళ్ళ ముందే ఇంత ఘోరం జరిగిపోతుంటే ఇంకా ఏమైందని అడుగుతావేంటి నానమ్మ? ఓవర్ యాక్షన్ వద్దు గాని జరిగింది చెప్పు చాలు. సంజా, ఇది మన ఇద్దరికి జరుగుతున్న జాయింట్ అన్యాయం. దీన్ని మనం ఎదిరించాలి, పోరాడాలి, విజయం సాధించాలి. ఆఫీస్ నుంచి వచ్చే వరకు బాగానే ఉన్నావు, సడన్ గా ఏమైంది నీకు? ఓ పక్క గుండె పగిలిపోతుంటే నువ్వు జోకులేస్తావా? అయినా నిన్ననేమి లాభంలే. నానమ్మ, నీకు నాకన్నా నీ కొడుకంటే నీకు అభిమానం కదూ? అదేం లేదు. అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు రాదు? ఇదిగో అందుకు తగ్గ సాక్ష్యాలు, ఆధారాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. అదా సంగతి. మీ నాన్న హనీమూన్ ట్రిప్ గురించా? ఎస్, ఈ వయసులో పెళ్లి చేసుకున్న మా నాన్నని హనీమూన్ పంపిస్తున్నాం. మా పెళ్ళయ్యాక నన్ను సంజని హనీమూన్ కాదు కదా, కనీసం అమలాపురం కూడా పంపించలేదు. ఇలా పాస్పోర్ట్లు, వీసాలు తెప్పించలేదు, ఫ్లైట్ ఎక్కించలేదు. అమలాపురం వెళ్ళడానికి పాస్పోర్ట్లు వీసాలు ఎందుకు వినోద్? సంజా, ఐఆమ్ సీరియస్. నువ్వు మధ్యలో మాట్లాడుకు. మాట్లాడవే నానమ్మా. దీన్ని బట్టి నా మీద నీకు ప్రేమ లేదని క్లియర్గా అర్థమవుతోంది. నువ్వెవరికి చెప్పా పెట్టకుండా గుళ్ళో పెళ్లి చేసేసుకున్నావు. ఈసారి నిన్ను పంపిస్తాను, సరేనా? నువ్వు నన్ను పంపిస్తున్నావా లేదా అన్నది కాదు పాయింట్. మా నాన్నని ఎందుకు పంపిస్తున్నావు అన్నది క్వశ్చన్. అంటే నాకన్నా మా నాన్నే ఎక్కువ అన్నమాట నీకు. అవే మాటలు వినోద్. నాకు మీ నాన్నెంతో, నువ్వు అంతే. బాధపడకు వినోద్, ఏం చేస్తాం, కొన్ని జీవితాలంతే. నీకు హనీమూన్ ఎలాగూ లేదు, కనీసం వెళ్తున్న వాళ్ళైనా ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేసిరా. సంజా, నిన్ను. ఏ వినోద్, నాన్న హనీమూన్కి వెళ్తున్నాడని నిజంగా బాధపడుతున్నావా? లేదు నాన్న, ఇన్నాళ్ళకి నాన్న జీవితంలో మళ్ళీ ఆనందాన్ని నింపుకోబోతున్నాడని ఎంతో సంతోషిస్తున్నాను. హ్యాపీగా వెళ్ళరండి. చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు వినోద్. మీ పెళ్లికి మేం పరాయి వాళ్ళ వచ్చి దీవించి వెళ్ళాం. మాకు కొద్దిగా ముందుగా తెలుసుంటే మీ పెళ్లి బ్రహ్మాండంగా చేయించేదాన్ని, హనీమూన్ కూడా పంపించేదాన్ని. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? మీరు కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇంక ఈ వయసులో ఏం వెళ్తావు నాన్నమ్మా? ఏ టూరిస్ట్ బస్కు టికెట్లు బుక్ చేయించు, గోవిందా గోవిందా అనుకుంటూ గుండు కొట్టించుకొస్తాను. వద్దు బాబు, మామూలుగానే నిన్ను చూడలేము, గుండులో అస్సలు భరించలేము. అయినా ఈ స్కీమ్ ఏదో బాగానే ఉన్నట్టుంది. అమ్మమ్మ, పంపించే. సంధ్య, నువ్వు ఊరుకుంటావా? నానమ్మ, ఇంక చాలు. ఎప్పుడో పెళ్ళి అయిపోయిన మా గురించి ఎందుకు గాని, కొత్త దంపతులు రేపు శుక్రవారం వాళ్ళ హనీమూన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చూడు. జోగులు, జోగులు, వస్తున్నానండి. గెస్ట్లు వచ్చే టైం అయింది. అంతా రెడీయేనా? అంతా రెడీ సార్. స్పెషల్ ఏం చేసావు? జొన్న రొట్లు ఉలవుతారండి. అదేం స్పెషల్? అదేంటి సార్ అలాగంటారు? ఈ మధ్య జనం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. మార్నింగ్ వాకులు, మినరల్ వాటర్, అదీగాక ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తింటున్నారండి. సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జొన్న రొట్లేనండి. సర్లే, స్వీట్స్ ఏమైనా చేసావా? లేదండి, ఈ మధ్య షుగర్ ఉందనో
వస్తుందనో చాలా మంది స్వీట్లు తగ్గించేశారండి, అందుకని చేయలేదండి. అసలు సంగతి చెప్పు. నీకు షుగర్ ఉందని స్వీట్స్ చేయలేదు అంతేనా? మరి నేను తినకుండా మీరు తినడం బాగుంది కదండి. చూడు, వాళ్ళు ఫస్ట్ టైం మన ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. స్వీట్ లేకపోతే నిండుతనం ఉండదు. కనీసం సేమియా పాయసం అన్న చేయవయ్యా. అది ఎంతసేపు చేయాలి సార్? 5 మినిట్స్లో రెడీ చేసేస్తాను. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. త్వరగా కానీ వెళ్ళు. ఆటగానండి. రండి, ప్లీజ్ కమ్. అవును, సంజయ్ రాలేదేంటి? ఆవిడ గారు చాలా బిజీ తాతయ్య. సినిమా హీరోలు డేట్లైనా పట్టుకోవచ్చు కానీ సంజయ్ గారు డేట్లు పట్టుకోవడం చాలా కష్టం. ఊరుకో వినోద్. సంధ్య ట్రస్ట్ పని మీద గవర్నర్ గారి మిస్సెస్ని కలవడానికి వెళ్ళింది. ఏదో ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలట. అపాయింట్మెంట్ ఉండడంతో తప్పలేదు. అవును, మీరేంటి సడన్గా డిన్నర్కి ఇన్వైట్ చేశారు? ఏం లేదు లక్ష్మి, కొత్తగా పెళ్ళైన జంటకి డిన్నర్ ఇద్దాం అనిపించింది, అందుకే అరేంజ్ చేశాను. ఓహో, కొత్త జంటకి డిన్నర్ అని చెప్పి మరి మధ్యలో మమ్మల్ని ఎందుకు పిలిచారు? పానకంలా పుడకల్లాగా. పదనానమ్మా. ఏ వినోద్ మావయ్య ఊరికి అలా అంటాడు గాని వాడెక్కడికి వెళ్తాడు? ఫుడ్ ఎక్కడుండునో వినోద్ అక్కడుండును. మీకు తెలీదా? అవునులే, నువ్వు నా బ్రెయిన్ తింటుంటావు కాబట్టి నీకు ఫుడ్ అక్కర్లేదు. మరి నాకు తప్పదు కదా. రేయ్ లక్ష్మి, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతేనా? అదే లేదులేండి, బయటికి అలా ఒకరంటే ఒకరికి పడినట్టు ఉంటారు గాని టైం వస్తే తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటైపోతారు. వీళ్ళని నమ్మకండి, ఇద్దరూ తోడు దొంగలే. డిన్నర్ రెడీ సార్. లక్ష్మి రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? రొటీన్గా లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి తాతయ్య. అలా అని ఎక్కువగా తినేయకు. ఒళ్ళు తగ్గించుకోవడానికి మరో 2 గంటలు జాగింగ్ చేయాల్సి ఉంటుంది. అమ్మో. లక్ష్మి, మీరందరూ వచ్చేసరికి ఇంటికి కొత్త కాళ్ళు వచ్చినట్టుంది. నా మీద అభిమానం ఉంచి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి తాతయ్య అప్పుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేస్తున్నావు? అదేం లేదు వినోద్, ఇప్పుడు మీ అందరికీ ఓ శుభవార్త చెప్పబోతున్నాను.